శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్య, రావలసిన డబ్బు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, పేరు, చెయ్యి, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. గురూజీ విష్ణుదత్త. సెల్ నంబర్ 7204956811. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 15వ తేదీలోపు మిథున రాశి వారు ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఈ రాశివారు ఏ 2 తప్పులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, భగవంతుడి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కష్టాలు తీర్చాలని భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన కష్టాలు తీరడం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారం నాడు విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగితే కనుక బీదవాడిని కూడా కోటీశ్వరుణ్ణి చేస్తుంది. అమ్మ చల్లని చూపు పడితే కనుక కోటీశ్వరులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశి వారికి అతి సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా కూడా పోయి మీరు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రాశివారు చేయకూడని తప్పేంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసినట్లయితే, ఈ రాశివారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా మీరు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా పని చేసినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశివారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చిన విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు. అంటే ఏ విషయాల్లోనైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత తమకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థానాల్లోకి వెళతారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, నా అన్నవారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం, తమ వారు తప్పు చేసినా సర్దుకుపోవడం వంటి గుణాలు కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎంత కష్టపడినా కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చేయరు. అయినప్పటికీ కూడా వీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు, గుర్తింపు రావాలని అనుకుంటారు. ఎక్కువగా తమకు అప్పగించిన పని, అది ఉద్యోగ, వ్యాపారపరంగా లేదా విద్యపరంగా కానీ, తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తుల్ని ఉపయోగించి తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ఆహారం, నిద్ర కూడా వదులుకుంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూడాలి అని గుణాన్ని కలిగి ఉంటారు. అంటే డబ్బులు ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా చూడడం వీళ్ళకి ఇష్టముండదు. అందరూ సమానమే అన్న మంచి భావన, ఆలోచన వీరు కలిగి ఉంటారు. అయితే అందరినీ నమ్మడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను, మీ చుట్టూ ఉన్న వ్యక్తులని గమనిస్తూ ఉండాలి. వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు, వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనే అంశాలను కూడా మీరు గమనించుకోవాలి. ఈ రాశి వారికి అనేక రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో, అంటే శత్రువులు మోసం చేసే సమయంలో ఉపయోగపడకపోవచ్చు. దానికి కారణం మీ మంచితనమే. కాబట్టి శత్రువులు మోసం చేసే సమయంలో లేదా దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకి పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే మీరొక్కరూ పరిష్కరించగల నైపుణ్యం
నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్యవంతులనే చెప్పాలి. అలాగే స్నేహితులకి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారిని నవ్వించేటటువంటి హాస్య చతురతను కూడా కలిగి ఉంటారు. అలాగే తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి లక్ష్య సాధన పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. కుటుంబం పట్ల వీరి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇక ఈ రాశివారు చెప్పకూడని విషయాలను నలుగురితో చెప్పడం వల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. అందరూ మనవారే అనుకోవడం వల్ల వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీకు సంబంధించిన విషయాల్లో గోప్యత పాటించండి. ఈ రాశివారు శక్తియుక్తుల్ని అధికంగా కలిగి ఉంటారు. వీరు ఎదుటివారిని ఎప్పుడూ నిందించరు. ఎదుటివారి విజయాన్ని చూసి సంతోషించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పిల్లల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తారు. ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకే బాధపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక మీకు ఈ సమయంలో దైవం అండగా ఉండడం వల్ల మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులు చూస్తారు. గతంలో ఆగిపోయిన పనులు కానీ లేదా ముందుకడిగా సాగిన పనులు అన్నీ కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి. అయితే ఈ సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అధికంగా డబ్బు వస్తుంది. అయితే డబ్బు వచ్చింది కదా అని ప్రతి ఒక్కరిని నిందించడం కానీ ఎదుటివారిని చిన్నచూపు చూడడం వంటివి చేయకూడదు. అలాగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అలాగే డబ్బులు వచ్చినాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి. జూదం, తాగుడు వంటి చెడు వ్యసనాలు మళ్ళీ మిమ్మల్ని పేదవారిని చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాలి. ఈ ముఖ్యమైన అంశాలలో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీకున్న డబ్బులంతా కూడా ఊడ్చుకుపోయి మళ్ళీ మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా డబ్బుల్ని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించి విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడూ కూడా స్థిరలక్ష్మి రూపంలో మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బుకు మీరు విలువ ఇస్తేనే డబ్బులు కూడా అంటే లక్ష్మీదేవి కూడా మీకు విలువ ఇస్తుంది. ఇక ఈ రాశివారు అనేక రంగాలలో సత్ఫలితాలు పొందటానికి అలాగే జాతకరీత్యా కలిగిన దోషాలు తొలగిపోవడానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయటం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశివారు గురువులు, పెద్దలు, పూజారులు వంటి వారికి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించాలి. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతులవుతారు. ఈ రాశివారికి సుందరకాండ పారాయణ చేయటం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా వచ్చే చిక్కుముడులు అన్నీ కూడా వాటంతట అవే విడిపోతాయి. ఇక ఈ రాశి వారు శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. సో చూశారు కదండి, ఈ రాశివారు ఈ నెల 15వ తేదీలోపు ఏ 2 తప్పులు చేయకూడదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.